చాలామంది నన్ను కోర్టుకెళ్లారు కదా బ్రో! కోర్ట్‌లో ఏం చెప్పారు? ఏంటి? ఏం జరిగింది? అని అయితే చాలామంది అడుగుతా ఉన్నారు పర్సనల్‌గా. వాళ్ళు ఆగస్ట్‌లో అయితే కేస్ పెట్టారు. ఆగస్ట్ 25 అండ్ మాకు సెప్టెంబర్ 1 తేదీ నోటీసులొచ్చాయి. ఇట్లా కేస్ పెట్టారు అని. అండ్ మేము సెప్టెంబర్ 5 తేదీ వెళ్లి ఇట్లా ఎలా పెడతారు? ఏమి ఎక్స్‌ప్లనేషన్ లేకుండా ఎలా పెడతారు? అని అడిగితే సో, వాళ్ళు ఒక పనికిమాలిన రీజన్ చెప్పి అయితే వాళ్ళు అబద్ధాలు చెప్పారు పోలీసులకి. సో, ఆ రీజన్ వల్ల మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సొచ్చింది అనైతే ఎస్ఐ వాళ్ళు చెప్పారు. అండ్ దెన్ మేము అప్పటినుంచి నేను పెద్ద మనుషుల దగ్గర మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వాళ్ళు కావాలనే రాకుండా. ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళు చేసిన చెడ్డ పనులు, వాళ్ళ అమ్మాయి చేసిన హింస గురించి మొత్తం బయట పడుతుందని వాళ్ళైతే పెద్ద మనుషుల దగ్గరికి రావడం లేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గరికొస్తే న్యాయం మాట్లాడతారు కాబట్టి, జరిగిన దాన్ని బట్టి న్యాయం మాట్లాడతారు కాబట్టి, అక్కడైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్పి ఇంకా చట్టాలు కూడా ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి అట్లా నడుస్తుంది అని అయితే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. చూద్దాం దేవుడు ఏం చేస్తాడో. బట్ మేము కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జరగలేదు. జస్ట్ మేము అటెండ్ అయినట్టు సైన్లు పెట్టించుకొని మాకు కేస్ పేపర్స్ అయితే ఇచ్చారు. అండ్ మళ్ళీ మార్చ్ 31 సెకండ్ హియరింగ్ అయితే రమ్మన్నారు. అండ్ ఆ కేస్ పేపర్లు తీసుకొని చదివిన తర్వాత ఒక పెద్ద వాళ్ళు చేసిన మోసం అయితే బయటపడింది. వాళ్ళంతటా వాళ్ళే అందులో రాశారు. సో ఆ మోసాన్ని నేను ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఇంత చీప్గా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఇంత పెద్ద అబద్ధం, ఇంత పెద్ద నిజాన్ని దాచి పెళ్లి చేస్తారా అనేదైతే నాకు అస్సలు ఏంటి ఇలాంటి ఫ్యామిలీతోనా నేను సంబంధం కుదుర్చుకున్నది అని అయితే నేను అనుకుంటా ఉన్నా. సో చాలా జాగ్రత్తగా ఉండండి పెళ్ళిళ్ళ విషయంలో. మీ బంధువులకి ఒకరికి 10 మందికి చెప్పి చేసుకోండి. అండ్ 1కి 4 సార్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పరిశీలించి ఎలాంటి వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబ చరిత్ర మొత్తం తెలుసుకొని అయితే పెళ్లి చేసుకోండి. నాలాగా మంచితనానికి వెళ్ళి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా పెళ్లి చేసుకొని నాలాగా ఇబ్బందులకు అయితే గురి కాకండి.